సో 2014-19 నుంచి అంచెలంచెలుగా పెంచుదాం అనుకున్న పార్టీ నేను ఇబ్బంది పడుతుంది. ఈ పార్టీకి రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ అయిపోయింది జనసేన. 18 లక్షల పైచిలకు ఓట్లు వచ్చినాయి మనకి. అదే కనుక ఒక 10 నియోజకవర్గాల్లో కనుక ఉండుంటే దాదాపు ఒక 2 ఎంపీలు 10-12 సీట్లు ఎమ్మెల్యే సీట్లు ఈ పార్టీ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ అయిపోయింది. ఆ రోజు నా వ్యూహాన్ని ఎవరు అమలు చేయనివ్వలేదు. నేను వెళ్తే జనం వచ్చేస్తారు, లక్షలాది మంది జనం, లక్షలాది ఓటర్లు కాదు. చాలా చాలా నాకు స్పష్టత ఉంది. నాకు చాలా చాలా స్పష్టత ఉంది. పవన్ కళ్యాణ్ వ్యక్తిగా నాకు అతని మీద అవగాహన ఉంది. పవన్ కళ్యాణ్ ఒక పార్టీ నాయకుడు, అతని పార్టీ మీద కూడా నాకు చాలా అవగాహన ఉంది. అందుకే నాకు వ్యూహం నాకు వదిలేయండి ఎందుకని అడుగుతానంటే, నన్ను అర్థం చేసుకున్నంతగా నాకు అరమరికలు ఉండవు నా దగ్గర. చాలా బ్లాక్ అండ్ వైట్లో చూస్తాను పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని. కానీ మీ గుండెల్లో అభిమానం అంటే మీరని కాదు, బట్ నన్ను ఇట్లా చూద్దాం అనుకున్న వాళ్ళకి ఎవరి దగ్గర తగ్గడం ఒప్పుకోరు. తగ్గడం చాలా అవసరం, చాలా చాలా అవసరం. చిన్నప్పుడు మా టీచర్ చెప్పారు, తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడిన. తగ్గే కొద్ది ఎదుగుతాను తప్ప నాశనం. అణిమాది అష్టసిద్ధుల్లో అణిమ చిన్నపాటి అణువు రూపం దాల్చడం. అంతేగాని అది పరిస్థితులు కుదరనప్పుడు, పరిస్థితులు ముందుకు తీసుకెళ్ళినప్పుడు యూ హ్యావ్ టు కట్ డౌన్ యువర్ సైజ్. అంతేగాని బయట ఇక్కడ ఈ స్థానం ఉంది కదని ఇక్కడ నేను చెలాయిస్తానంటే కుదరదు ఇక్కడ. అందుకే నేను ఈ స్థానాలన్నింటినీ కూడా 19లో నేను చాలా ఒక 30 స్థానాల్లో పోటీ చేద్దాం అనుకున్నాను. ఆ రోజు నన్ను అందరూ కూర్చోబెట్టి ఇవి చేసి ఒత్తిడి పెడితే నిస్సహాయత వదిలేశాను. నా దారుణం ఏంటంటే నేను ఓడిపోతున్నాను సంగతి కూడా నాకు తెలుసు. కానీ యుద్ధం చేసేటప్పుడు ఇంక ఓటమి చేయాలి అపజేయాలని ఆలోచించాం, యుద్ధమే చేయాలి. నాకు ఆ జ్ఞానం ఉంటుంది కదా, మనకు ఓట్లు పడతాయా పడవని. భీమవరంలో కూడా నాకు ఓడిపోతాను అర్థమైంది. నాకు ప్రచారం ముగించగానే నాకు అర్థమైంది నేను భీమవరంలో ఓడిపోతున్నాను. గాజువాకలో అయితే ఎలా ఓడిపోతాను నాకు అర్థమైంది. భీమవరం ప్రచారం నాకు అర్థమైంది, నేను ఓడిపోతాను. వీటన్నిటినీ తట్టుకొని సినిమాలన్నీ ఆపేసుకొని డబ్బులు లేక కొన్ని నేషన్ వైడ్ ఫిల్మ్స్ తీయగలిగే కేపబిలిటీస్ ఉండి ఇంత అభిమాన బలం ఉండి నేను అనుకుంటా ఉన్నా, ఒకటికి ఇంత పిచ్చి మంచిదా అని అనుకున్నా. ఓడిపోయిన తర్వాత సమాజం మీద కానీ దేశం మీద కానీ ఇంత పిచ్చి మంచిదా అనుకున్నా. కానీ భగవంతుడు నాకు ఒకటే చెప్పాడు, అది నీ బాధ్యత, నువ్వు నిర్వర్తించు. కర్మయోగి నువ్వు, అంతే చేయాలి. కర్మయోగమే చేయాలి, ఫలితం నీకు అనవసరం. పార్టీని ఎలా నడపాలో నాకు తెలియలేదు, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి. అలాంటి సమయంలో నాకు వెన్నంటి ఉన్న నా స్నేహితుడు, నా సన్నిహితుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అంటే నేను సమాజం కోసం ఆలోచిస్తే నా కోసం ఆలోచించేవాడు ఒక ఉండాలి కదా. అలాగా వచ్చి నా కోసం ఒక వకీల్ సాబ్ అనే సినిమా చూపించి ఇది బాగుంటుందేమో చూడండి అంటే, అలాగా వచ్చి ఒక 3-4 సినిమాలు చేశాం. నా కోసం ఆయన స్క్రిప్ట్ రాసి, ఆయనకి ఏమాత్రం నేను పాలిటిక్స్కి వెళ్ళడం ఇష్టం లేదు ఆయనకి. కానీ నా వ్యధ భరించలేక ఆయన జల్సాలో కూడా ఆ ఇంటర్వెల్ సీను నా కోపం, అది సగటు మనిషి తాలూకు కోపం. ఇంటర్వెల్ సీన్ అది. చిన్నప్పుడు ఒక టీన్స్లో ఈ ఉద్యమాల వైపు వెళ్ళిపోదాం అనుకునేవాడిని. ఆ కోపం అట్లాగే ఉండిపోయి నా వ్యధ చూసి ఆయన కనీసం ఇతనికి సినిమాలు ఈ డైలాగులు రాసేస్తే ఆగిపోతాడేమో, పాలిటిక్స్ వెళ్ళడేమో అనుకొని జలసాల డైలాగులు రాశారు. దాని తర్వాత ఇంకా పెట్టిరిగిపోయాను నేను. సో సినిమాలు ఆగట్లా, ఇంకా ఆయన చేతులతో వదిలేసాడు, మీ ఇష్టం, మీరు ఏం చేసుకున్నా వల్లగా. అది నాకు తప్పదు కాబట్టి ప్రయాణంతో ఆయన నన్ను భరిస్తూ ఉంటాడు. అలాగే నన్ను అండగా ఉన్న చాలాసార్లు అనిపిస్తుంది, నా కుటుంబం నన్ను ఎంత అర్థం చేసుకున్నారో నాకు తెలియదు, నా రక్తం ఎంత అర్థం చేసుకున్నారో తెలియదు. మారుమూల ఎక్కడో ఆదిలాబాద్లో ఒక తాండాలో ఉండే ఒక తల్లి, ఒక యువకుడు, నిర్మల్లో ఉండే ఒక యువకుడు, ఇక్కడ మారుమూల శ్రీశైలం అడవుల్లో ఉండే ఒక చెంచు యువకుడు, రాజోల్లో ఒక 2 బిడ్డలున్న ఒక ఆడబిడ్డ. మీరందరికీ నేను ఎంత తేలిగ్గా అర్థమవుతానంటే గుండెల్లో పెట్టుకుంటారు మీరు నన్ను. నేను చెప్పకర్లా,
నేను ఏంటో నేను చెప్పకర్లా, కానీ ఒకసారి మా ఇంట్లో వాళ్ళకి నేను చెప్పుకోవాల్సి వస్తుంది నేనేంటో. బంధం దగ్గర కొద్దీ చూడటం కష్టంగా ఉంటుంది. మీరు దూరం నుంచి చాలా ట్రాన్స్పరెంట్గా, చాలా పారదర్శకతతో చూస్తారు. మీరు నన్ను మోడీ గారికి అర్థమవుతాను, మీకు అర్థమవుతాను. నాతో పాటు పనిచేసే కొద్ది మందికి నేను అర్థం కాను. ఎందుకు అర్థం కానంటే నా మీద ఆశ ఉంది. ఒక కప్పు కాఫీ ఇచ్చి కూడా ఎమ్మెల్యేలు ఆశిస్తారు నా దగ్గర. ఒక ఆరెంజ్ జ్యూస్ ఇచ్చి కూడా నా మీద నువ్వు ఎమ్మెల్యే అయిపోవాలని ఆశిస్తారు నా మీద. ఏమో ఇంక నేను ఎందుకులే కానీ, అంటే సలహాలు నాకే. పవన్ కళ్యాణ్ అనేవాడు సలహాలు చాలా తేలిగ్గా ఉంటాయి. ఏదో తెల్లబట్టలేసుకుని ఊగుతూ నడుస్తూ ఉంటాడు అటు ఇటు. ఇట్లా నీకు సలహా ఇస్తాను సార్, చెప్పండి సార్. చాలా చాలా పద్ధతి కూర్చొస్తా, చెప్పండి సార్, ఇలా కూర్చుంటే. నువ్వేం చేయాలంటే ఏ నియోజకవర్గంలో ఎవరిని పెట్టాలో నాకు చెప్తారు. నేను గౌరవిస్తాను, కరెక్ట్, గుర్తిస్తా. మరీ నన్ను అంత చావు కొట్టకూడదు కదా. అంటే వైసీపీని తిట్టాల్సిన పరిస్థితుల్లో కూడా నన్ను తిడతానంటే ఎట్లా? నేను నిజంగా మధ్యతరగతి మనిషికి కులం, మతం, ప్రాంతాలు ఏముండవు. వాడి కష్టాలు, వాడి బాధలే ఉంటాయి. ఆడి చాలా ప్లెయిన్గా ఉంటారు మధ్యతరగతి మనుషులు. ఈ పాలిటిక్స్లో అందరి గురించి ఆలోచిస్తున్నాం, కానీ అన్నిటినీ పాటించే సగటు మధ్యతరగతి మనిషి గురించి ఆలోచించడం మానేశాం మనం. అన్ని పొలిటికల్ పార్టీ, ఎందుకంటే ఇది ఓట్ బ్యాంక్ కాదు. ఇది మధ్యతరగతి అనేది ఒక ఓట్ బ్యాంక్ కాదు. అందుకే అందరూ దాని గురించి మాట్లాడడం, పట్టించుకోరు. ఎందుకంటే నిజంగా మధ్యతరగతి సగటు మనిషి మేల్కొంటే ఈ దేశంలో రాజకీయం మారిపోతాయి. మనస్ఫూర్తిగా చెప్తున్నాను నేను. మీ వేదనలు, మీ కోపాలు, మీ తాపాలు ఇంటర్నెట్లో, సోషల్ మీడియా హ్యాండిల్స్లో కొట్టేసి వదిలేస్తున్నాం. అది ఒక మొదటి అడిగే. మళ్ళీ తర్వాత అడుగు ఎలక్షన్ దాకా తీసుకురావడం. ఇప్పుడు నేను కూడా కూర్చోబెట్టి నా ఈగోతోటో దేనితోటి జనసేన 14-15% పెరిగిపోయింది నా యావరేజ్ అని ఆ ఈగోతో వెళ్తే ఓట్లు పెరుగుతాయి, కొన్ని సీట్లు రావచ్చేమో. కానీ జనం ఏమో కోరుకున్న సగటు మధ్యతరగతి మనుషులు ఏం కోరుకుంటున్నారో వాళ్ళకి కావాల్సిందైతే జరగదు. మధ్యతరగతి మనిషి ఏం కోరుకుంటాడో, మీరందరూ కలవాలి, వీళ్ళు కలిస్తే బాగుంటుంది. ఈ రోజున జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసినాయి అంటే ఒక మధ్యతరగతి మనిషి ఏం కోరుకుంటాడో అదే చేసింది. నా బిడ్డలు బాగుండాలని కోరుకుంటారు.